సార్ ఆయన ఏమంటే ఇప్పుడు గ్రామస్తులు ఆయన పంచాయత్ సెక్రటరీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఆయననే ఇస్తాడు. అవును. ఆయన ఇచ్చినప్పుడు ఈయన ఎంతకు పెట్టుకున్నాడు, ఈయన జాగా ఏమున్నది, కాగితాలన్నీ పెడతాడు. అంతమంది ఆయన జాగా ఆయన కట్టుకోవాలి. ఎక్స్ట్రా కడుతుందంటే గ్రామ పంచాయతీలో వచ్చి కూలగొట్టాలి. నువ్వు దరఖాస్తు ఇవ్వాలా, ఆయన కూలగొట్టాలి. సరే ఈయన లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో సార్ వచ్చిండా సార్కి సరే సార్ వాళ్ళకి రాసిన మీకే సార్. ఏమైంది సార్ మా సాగు వీళ్ళది మీ పంచాయతీ ఆడదాకా తీసుకొచ్చిరి? ఏమని మాట్లాడేందు అసలు ఏంటిది? ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరికి నష్టపరిహారం ఇప్పిస్తున్నారు? మరి ఆయన పోయినప్పుడు ఆయనకు అన్యాయం జరిగింది కదా, మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలి కదా. 50,000 ఇస్తా అన్నారా? మరి ఇప్పుడు మళ్ళా నా దగ్గరికి వచ్చిండ్రు, వీళ్ళ దగ్గర ఎందుకు దండు తీస్తాన్నారట? మరి ఇంకా వీళ్ళది నష్టపోయినప్పుడు వీళ్ళ దగ్గర దండు ఎందుకు తీస్తున్నారు మీరు? వాళ్ళే చెప్తున్నారు వచ్చి. అదే ఇప్పుడేదో ఇంకా జాగా ఇవ్వాలా అది అని చెప్పేసి అంటున్నారు సార్, మీకు రావాలా, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటున్నారు. నేను సర్పంచ్ సభ్యులు మాట్లాడినాము, ఆ డీటెయిల్ ఎంపీఓ సార్ వస్తాడు, మరి వీలైనప్పుడు వీలైతే నేను ఏ రోజన్నా, మనకి ఇప్పుడు బాగా బిజీ ప్రోగ్రాంలు ఉన్నాయి, అదేందో ఒక్కసారి క్లారిటీగా క్లియర్గా నాకు ఎంపీఓని పంపిస్తా, ఆయనతోటి మీరు కూర్చొని ఏం నిర్ణయం చేస్తారో నాకు డీటెయిల్ రిపోర్ట్ కావాలా. ఆయనకు జరిగిన మళ్ళీ కలెక్టర్ కావాలంటే మనం పెద్దగా ఏదైనా ఎందుకు చూసుకుంటారు. అదే అదే ఇప్పుడు ఈయనకి అదే నచ్చలేదంటే ఈయనకి ఏం కావాలో ఒకసారి తెలుసుకొని నువ్వు చెప్పినట్టు కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి. ఏదో ఒకటి కాంప్రమైజ్ కావాలి. మరి ఈయన ఏంటంటే నా జాగా ఎందుకు, మరి నేను ఎందుకు నష్టపోవాలి సార్, మన అంతే. ఓకే, ఒకటో తారీఖు నాడు మరి మన ఎంపీ ఇప్పుడు ఏమవుతున్నది, 1వ తారీఖు ఆదివారం అవుతున్నది కదా, 7 గారు ఉంటారు. మరి ఇది ఎంపీ సెకండ్ అక్టోబర్ అవుతున్నది, ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది, గాంధీ జయంతి కదా రేపా. సరే ఒక రోజు ముందు మరి ఎంపీ సార్ని రేపు పంపిస్తా, రేపు ఏదో ఫైనల్ చేసేది. ఓకే, మేమేమంటున్నాము మంది, నేను చెప్పేది అర్థం చేసుకో ఒక్కసారి. ఇది భూమి జాగాకు సంబంధించిన విషయం, అవునా కాదా సార్? మేము ఒకటి ఏమన్నదంటే మీకు సమాధానం దరఖాస్తు ఏమని ఇచ్చినాం సార్, మా స్థలంలో వచ్చి ఇప్పుడు కడుతున్నాడు మెట్లు జాగా ఉంచకుండా అని అంటే ఆ స్థలాలు మొత్తం కొలిచిందాకంటే ఇప్పుడు సుభాష్ గోడ వెళ్ళింది సార్, నేను పక్క అయినది. మీరు అన్నారు సార్ ఎక్కువ కడితే దానికి గ్రామ పంచాయతీ నుంచి కూలగొడతామని అన్నారు సార్. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు నువ్వేం చేయాలని అంటే నువ్వు కాంప్లైంట్ చేయాలి, నా జాగాలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు, దానికి నా జాగా నాకు కావాలని గ్రామ పంచాయతీలో పరిష్కారం చేయండి అని చెప్పేసి గ్రామ పంచాయతీ సెక్రటరీకి మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఆయన కట్టుకున్న ఆయన ఎంతవరకు కట్టుకోవాలో అంతవరకే కట్టుకున్నాను. ఎక్సెస్ కట్టిందంటే ఆయనకు నోటీసులు ఇచ్చేది, బాబు దీన్ని పరిష్కారం కావాలా, లేకుంటే దీన్ని కూలబెట్టుడు కట్టదని చెప్పాలా. అట్లా సార్, గుడ్ మార్నింగ్ సార్. మొన్న ఒకటి గ్రీవెన్స్లో ఒకటి అప్లికేషన్ ఇచ్చింది సార్, ఈ దసరాది అదే ఇల్లుది జరిగి ఈయన ప్లేస్లో కట్టుకున్నాడట. మరి ఇక దానికి పరిష్కారం అనేది అక్కడ విలేజ్లో ఒకరోజు మనం ఏం చెప్తే మనతో అవుతుంది సార్ అని. ఆల్రెడీ జీపీలో పంచాయతీలు పెట్టుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారట, అంత మళ్ళీ కింద మీద చేసినని ఈడ చెప్పిండు, ఈడికి కలెక్టర్ ఆఫీస్కి పోయిండు. అదే ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకొని పర్మిషన్ ఇల్లు కట్టుకుంటున్నా అంటే ఆయన పర్మిషన్ ఇచ్చిండు.
ఆయన ప్లేస్ ఆయన కట్టుకుంటా అంటే ఇచ్చిండు, కానీ ఈయన కట్టేటప్పుడు జరీ కట్టుకున్నాడు. అది గ్రామ పంచాయతీ యాక్షన్ తీసుకున్నారా బాబు, నీ ప్లేస్ నువ్వు కట్టుకున్నావా, నువ్వు వీళ్ళు జరీ కట్టుకున్నావు, దీన్ని కూడా కొడతామని నోటీస్ ఇవ్వాలా. అది జరగాల్సింది. మన జీపీలా చేసుకునే పనికి వీళ్ళు పోయి కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ మాట్లాడితే మనం ఇది ఏం చేస్తాం సార్ మనము. ఇప్పుడు ఇంకో సంగతి తెలుసా, ఆఫీసర్ వస్తే ఇద్దరు పక్షాలు ఉంటాయి, కానీ మీ పక్షాలు ఉంటా అంటారు. అవునా కదా, పక్క ఏదో కూడా భయం బాధ లేదు. ఎందుకంటే మీకు అయ్యేది సర్పంచ్ సార్ మా భూమి పోయి మేము బాధపడట్లేదు, ఇంకా అన్ని మాట్లాడట్లేదు. 20 లక్షలు వాళ్ళ చేతులు కట్టాలి, 20 లక్షలు ఎందుకు సమస్య పరిష్కరించుకోవాలని గొడవలు ఇలా పెడుతున్నారు, ఎక్కువ వేస్తున్నారు. మేము అందుకోసం వెళ్ళినాం సార్, మా పాలనకు ప్రొటెక్షన్ కావాలని కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాం. అట్లాంటి వాళ్ళకి బెదిరిస్తే బెదిరాల్సిన అవసరం లేదు. అదేం బెదరకనే పోయినాం సార్. పోలీసులు ఉన్నారు మనకు, ఎవ్వరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సరే సార్, నేను ఉంటా మీ పక్కన, నేను చెప్తాను. మీరు అందరికీ పోయి ఆలోచించుకోండి, కొంచెం ఇద్దరు పెద్ద మనసు చేసుకోండి. ఎంతో అంత కాంపెన్సేషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఎట్లనే ఇస్తుంది, ఎవరికైనా నష్టపరిహారం ఇస్తుంది. నువ్వు ఎవరినైనా కొనుక్కో, కలెక్టరేట్ లో పో, ఎవరినైనా కొనుక్కో, ఇంత ప్లేస్ పోయిందంటే నష్టపరిహారం కింద ఇంత ఇస్తారు బాబు, డబ్బులు తీసుకోండి అంటారు. ఇప్పుడు డబ్బులు ఎంత కావాలి మీకు? మాకు డబ్బులు అవసరం లేదు సార్. సార్ మనిషిది ఒకసారి ఆలోచించి సార్, డబ్బుకు అమ్ముడు పోతే ఊళ్ళో స్థానం కూడా సార్. పాత వాళ్ళు ముందు తక్కువ ఉండే అట్లాగే సార్, అది ఎవరు చేసిండు సార్ తెలుసుకోండి కదా, అది ఓన్ చేసిరు, వేరే పేరుతో రాయలే. ఇది ఎప్పుడు మన దిద్దుడు ఎప్పుడైంది అంటే ఎప్పుడు అది అనద్దు సార్, దొంగలని. దొంగలు కావాలి, మేము దొంగలం. చెప్పినా కదా దీని ఏమిడికి అట్లా కొలిచిస్తాడు ఆయన, ఆయన చూస్తాడు. అది అందుకే డౌట్ వచ్చింది, అది ఎప్పుడు ఉంది కరెక్షన్ అనేది. పెన్ అయిపోతుంది, ఒక ఫోటో తీసుకుంటాను, ఒక ఫోటో తీసుకో. 14 అంటే మీ ఎంత వచ్చిందండి? 14 కదా, 16 వస్తుంది. బాబు అవన్నీ తీసేయాలండి, చెప్పు ఆయన తీసేయాల్సింది. అర్థమైందా? ఆయన ఆడున్నాడు, ఆయన ఎవరండి? లాలేషా? ఎవరు కూర్చున్నారు సార్. వచ్చినాక దిగాడట, అమ్మిన జాగా ఇల్లు అటు కట్టుకున్నాడు. బాబు గ్రామ పంచాయతీ ప్రకారము నువ్వు వేసేటప్పుడు పర్మిషన్ తీసుకొని చెప్పాలి. నీకు ఉందా లేదా తెలియదు. వినవయ్యా బాబు, నీ ప్లాట్ అక్కడ పర్మిషన్ తీసుకున్నావు, ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చిండా? ఎవరు ఇచ్చింది నీకు పర్మిషన్? ఎట్లా మాట్లాడు అంటున్నాడు కదా సార్. ఇప్పుడు సార్ అడిగేది అర్థం చేసుకో. పర్మిషన్ ఇచ్చిందంటే దారికి పర్మిషన్. 30 బిడ్డలు కట్టుకుంటా, నా కారు పెట్టుకోవడానికి, నాకు వీర సామాన్లు పెట్టుకోవడానికి పెట్టుకుంటాము. అయితే వెనక ఇండ్లు వాళ్ళు ఏం చేస్తాడు, ఇది దీంట్లో దారి కావాలంటే ఇస్తారా? ఎక్కడన్నా ఉండదు కదా అట్లా. పబ్లిక్ దారి అన్నట్టే దారి ఉంటది. అది పబ్లిక్ దారి ఉంటేనే దారి అని చెప్పాలా. ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇష్ట పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. అది
ముగ్గురిది సేమ్ ఉంటుంది. తుర్కొల్ల బైక్ వీళ్ళున్న జైనతో కూర్చుని ఇది అది సేమ్ ఉన్నది. నేను తీసుకోలేదు సార్, నేను కరెక్ట్ ఉన్నది మా ఆయన మాకు పడిన పాదారు. మేము రిపోర్ట్ ఇస్తాము ఆల్రెడీ. ఏంటంటే ఈయన ఇప్పుడు ఈయన 2 ఫీట్స్ ఇంక్రూజ్మెంట్ ఇది కిరాయమ్మ ఒకటి టైప్ చేసింది. నేను పేపర్ ఇంక్రూజ్మెంట్ చేసి బాబు నువ్వు తీసుకోపోయి మీరు కూర్చొని చేసి మీరు మ్యాటర్ రాయకొచ్చింది అయితే కాదు సార్, మేమేమనాలా సార్ చెప్పు. వాళ్ళకి కొంచెం ఇక గొడవలు చేసుకున్నారు సార్. కానీ మేము నాలేషు సుభాష్ వాళ్ళకు పట్టుకొచ్చి తురుకుడు తీసుకొచ్చారు ఇప్పుడు. అదే సార్ పట్టుకొచ్చి ఈయన మాకు సతాయిస్తున్నాడు అని చెప్పి ఇలా సతాయిద్దామని అలవాటు. ఇట్లా సార్ ప్లాన్ ఇది కరెక్ట్ అర్థమైంది 100%. చెప్తా సార్, అది చెప్తా. చెప్పండి సార్. అది ఏదో ఉన్నది మనం గోడ వచ్చింది, అది ఇక మళ్ళీ చర్యలు తీసుకోవాలి సార్. మళ్ళా ఒక్క మాట సార్, ఇక ఫైనల్గా ఇప్పుడు మస్తు రోజులే సార్, ఇక మీ దాకా వచ్చింది నిర్లక్ష్యం చేస్తే ఇక మళ్ళా అదే సార్. అదే ఓకే సార్. అమ్మ రిజిస్టర్డ్